రక్షణ కరువు. పోష్ యాక్ట్ పరిధిలోకి రాని పార్టీలు. పోష్ యాక్ట్ అంటే ఏంటి? మహిళలు ఎక్కడ పనిచేస్తున్నా కూడా వివక్షతకు, లైంగిక వేధింపులకు గురి కాకుండా సంరక్షించేటువంటి, రక్షణ కల్పించేటువంటి చట్టమే పోష్ యాక్ట్. ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఒక మహిళ పనిచేస్తున్నది, ఆమె తోటి ఉద్యోగులతోటి లైంగిక వేధింపులకు గురి కాకుండా ఉండడం కోసం పోష్ యాక్ట్ పనిచేస్తుంది. ఇట్లా ఏ రంగంలో, సాఫ్ట్వేర్ కాదు, ప్రభుత్వ టీచర్స్, ప్రభుత్వ డాక్టర్స్, ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో ఎక్కడ మహిళ పనిచేసినా ఆమెకు రక్షణ కల్పించాలన్నదే పోష్ యాక్ట్. మరి ఆ పోష్ యాక్ట్ పార్టీలు ఆ పోష్ యాక్ట్లోకి రాలేదు. పార్టీలలో మహిళా నాయకురాలు కూడా పనిచేస్తున్నారు, ఏ పార్టీ అయినా సరే. మరి ఆ మహిళలు ఆ పార్టీలలో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది బయటపడక అట్లే సర్దుకుపోతున్నారు, కొంతమంది పార్టీకి రాజీనామా చేసి దూరంగా ఉంటున్నారు. లైంగిక వేధింపులతోటే మహిళలు రాజకీయాల్లోకి రావాలి, చైతన్యవంతంగా ముందుకు పోవాలి, ప్రశ్నించాలి, ప్రజాప్రతినిధులుగా ఎదగాలి. ఈ క్రమంలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. గురై ప్రస్థానాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు, రాజకీయ ప్రస్థానాన్ని. కాబట్టి ఈ రాజకీయ పార్టీలకు పోష్ యాక్ట్ వర్తింప చేయాలి. మరి రాజకీయ పార్టీలు అన్ని తీసుకున్నప్పుడు పోష్ యాక్ట్ అమలు చేస్తున్నటువంటి ఏదైనా పార్టీ ఉందా అంటే ఒక సిపిఐఎం, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ సిపిఐఎం తప్ప ఏ పార్టీ అమలు చేస్తలేదు. చూద్దాం ఒకసారిగా. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించి మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడం కోసం 2013లో పోష్ యాక్ట్ను తీసుకొచ్చారు. అయితే భారత్లోని రాజకీయ పార్టీలు మాత్రం ఈ యాక్ట్ పరిధిలో లేవు. రాజకీయ పార్టీలు భారతదేశంలో ఈ యాక్ట్ పరిధిలో లేవు. వాటిని కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకురావాలన్న పిటిషన్ సుప్రీంకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల్లో లైంగిక వేధింపులు, హింస, బెదిరింపులు వంటి విషయాలకు భయపడి మహిళలు రాజకీయాల్లోకి రావడానికి జంకుతున్నారు, వెనుకబడుతున్నారు. అయితే మహిళల భద్రత గురించి ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ పార్టీలు మాత్రం ఈ చట్టం పరిధిలోకి తమ పార్టీలను తీసుకొచ్చే చర్యలు తీసుకోవడం లేదు. పోష్ యాక్ట్ చట్టం కింద తప్పనిసరైన అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఐసిసి ని ఏర్పాటు చేసింది కేవలం సిపిఎం పార్టీ మాత్రమే. ఇంకా ఏ పార్టీలో మహిళల రక్షణ కోసం అంతర్గత కమిటీని నియమించలేదు. సిపిఎంలో ఉండేటువంటి మహిళలను వాళ్ళ రక్షణ కోసం అసలు వాళ్ళు సిపిఎంలో ఆ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిపిఎం పార్టీ అంటేనే, కమ్యూనిస్ట్ పార్టీలు అంటేనే మహిళలకు అండగా, రక్షణగా నిలబడతారు. వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకున్నా కూడా నిబంధనతోటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సిపిఎంను ఆదర్శంగా తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు పోష్ యాక్ట్లోకి రావాలి. అంతర్గతంగా మహిళలకు రక్షణ కల్పించేటువంటి ఒక ఫిర్యాదుల కమిటీ, అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసి ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది.